క్రీస్తు యేసును బట్టి ప్రియులైన దేవుని బిడ్డలందరకు మరొకసారి ఆయన పేరిట క్రీస్తు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు మనల్ని ప్రేమించి ఈరోజు కూడా సజీవులుగా ఉండటానికి, ఇలా వాక్యం ముందుకు రావటానికి, ఆయన జ్ఞానాన్ని మనం బుద్ధిగా కూర్చుని నేర్చుకోవటానికి అవకాశాన్ని ప్రసాదించాడు. ఇదంతా ఆయన ప్రేమ, మనపై ఆయనకు కలిగి ఉన్నటువంటి ఆలోచన, సంకల్పము, మన నిమిత్తము ఆయన చూస్తున్నటువంటి ఎదురు చూపు అని మనం తెలుసుకుని ఆ తండ్రి అయిన దేవునికి అనుగుణంగా ఆయన చెప్పినట్టుగా మన జీవితాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ క్రమంలో భాగంగా బైబిల్ నుండి ఎన్నో విలువైన సంగతులను మనం నేర్చుకుంటూ ముందుకు వెళుతున్నాము. దేవుని పిల్లారా, ఇకపోతే మనకు కొత్తగా చేర్చబడిన సిలబస్ నుండి ఒక అంశాన్ని ఈ రోజున మనం కాసేపు ఆలోచిద్దాము. అందరూ కొంచెం శ్రద్ధతో దృష్టి పెట్టి వినండి, ఎందుకంటే బైబిల్ లోతుల్లో ఉన్నటువంటి కొన్ని సందర్భాలు మనకు ఇక్కడ కనబడతాయి. ఓకే, కొత్త సిలబస్ నుండి మనం నేర్చుకోబోతున్నటువంటి పాఠము బైబిల్లోని లేక ప్రకటన గ్రంథములోని 7 సంఘముల వివరణ. ప్రకటన గ్రంథములోని 7 సంఘముల వివరణ. ప్రియమైన దేవుని పిల్లారా, బైబిల్ గ్రంథము దేవుడు ఆయన బిడ్డలైన మన నిమిత్తము వ్రాయించి ఇచ్చినది అనేది మనందరికీ తెలుసు. దేవుడు తన బిడ్డలందరూ కూడా ఒకే ఆలోచన కలిగి, ఒకే భావాన్ని కలిగి సమష్టిగా బ్రతకాలి అని కోరుకున్నాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు, అనగా ప్రారంభపు రోజుల నుండి ఇప్పటి వరకు కూడా దేవుడు ఇదే ఆలోచనతో ఉన్నాడు. ఆయన నమ్మిన మనుషులందరూ కూడా ఒకటిగా ఉండాలి అని, ఒక సమూహముగా ఉండాలి అని, ఒక సంఘముగా ఏర్పడాలి అని ఆయన ఆకాంక్షించాడు. దానిని నెరవేర్చాడు కూడా ఈ భూమి మీద. ఈ రోజున ప్రపంచంలో ఎన్నో సంఘాలు, వాటిలో సంఘము అనగానే మనకు ప్రాముఖ్యంగా జ్ఞాపకం వచ్చేది క్రైస్తవ సంఘాలే. ఎందుకంటే మనం క్రైస్తవులుగా బ్రతుకుతున్నప్పుడు సంఘానికి వెళదాం, ఇవాళ సంఘ సమావేశం ఉంది, సంఘ పెద్దలు వచ్చారు, సంఘ కాపరి వచ్చాడు, ఇటువంటి సంఘమునకు సంబంధించిన ఎన్నో మాటలను విరివిగా మనం వింటూ ఉంటాం. అయితే అసలు ఈ సంఘం అంటే ఏమిటి? దేవుడు సంఘం గురించి ఏం మాట్లాడుతున్నాడు? ఏమి తెలియచెబుతున్నాడు? సంఘం అనేది ఏర్పాటు చేయడంలో ఆయన ఉద్దేశం ఏమిటి? ఆయన మనసులో ఏం దాగి ఉన్నది అని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా గ్రహించవలసిన అవసరం ఉంది. బైబిల్ ప్రారంభం నుండి చివరి వరకు కూడా, అనగా మొదటి పుస్తకం నుండి చివరి పుస్తకం వరకు కూడా సమాజము, సంఘము అనే మాటలు మనకు దర్శనమిస్తూ ఉంటాయి, కనబడుతూ ఉంటాయి. ఎందుకు దేవుడు తన బిడ్డలు సంఘంగా ఉండాలనుకుంటున్నాడు? ఇది ప్రాముఖ్యంగా మనం తెలుసుకోవాలి. ఇకపోతే ఆ క్రమంలోనే ప్రకటన గ్రంథంలో రాసి ఉన్నటువంటి 7 సంఘముల గురించినటువంటి వివరణను కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దేవుని పిల్లారా, సంఘము అనగానే ప్రాణి సమూహము అంటారు. లోక పరిభాషలో దీన్ని చెప్పుకోవాలి అంటే ప్రాణి సమూహము లేదా గుంపు అని కూడా పిలుస్తూ ఉంటారు, లేక సమాజము. సమూహము అనే పేర్లు కూడా సంఘమునకు పర్యాయ పదాలుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ప్రాణి సమూహము, గుంపు, అలాగే సమాజము, సమూహము, ఇవన్నీ సంఘానికి ఉన్నటువంటి నానార్థాలు అని మనం చెప్పుకోవచ్చు. వెరీ గుడ్. ఇంకా కాస్త విస్తృతార్థంలోనికి కనుక వెళితే, అనగా బైబిల్ పరిభాషలోనికి వచ్చి బైబిల్ అంతటిలో ఉన్నటువంటి ఈ సంఘము అనే దాని గురించినటువంటి సారాంశాన్ని అంతటినీ క్రోడీకరించి ఒక నిర్వచనాన్ని మనం ఇవ్వాలనుకుంటే, దేవునిని నమ్మిన భక్తుల సమూహమే సంఘము. దేవుని నమ్మిన భక్తుల సమూహమే లేక సమాజమే సంఘము. ఇంకా కాస్త లోతుకు వెళ్లి చెప్పాలి అంటే, దేవుని గురించి ఏక భావజాలాన్ని, ఏక ఉద్దేశాన్ని కలిగిన విశ్వాసుల సమాహారమే సంఘము. దేవుని విశ్వసించి దేవుని గురించిన ఏక ఆలోచన, ఏక భావజాలము కలిగినటువంటి విశ్వాసుల సమాహారమే సంఘము. ఓకే, ఈ సంఘపు ఉనికి అనేది, లేక దేవుని ఆలోచనలో దీని స్థానం అనేది మనకు పాత నిబంధన నుండే కనపడుతూ ఉంటుంది. అలాగే కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఈ సంఘమును గూర్చినటువంటి వివరణ మరింత ఎక్కువగా మనకు కనపడుతూ ఉంటుంది. ఓకేనా అండి?
పాత నిబంధనలో ఈ సంఘము లేక సంఘపు అనే ప్రస్తావన మనకు నిర్గమకాండము 12వ అధ్యాయము 16వ వచనంలో మొదట దర్శనమిస్తుంది. చూడండి, ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను 7వ దినమున పరిశుద్ధ సంఘముగాను కూడుకొనవలెను అంటున్నాడు. పరిశుద్ధ సంఘము గురించి మాట్లాడుతున్నాడు. వెరీ గుడ్. ఎక్కడ పరిశుద్ధ సంఘము? పరిశుద్ధ సంఘంగా కూడుకోవాలి అని చెబుతున్నాడు. ఎవరికి చెబుతున్నారు ఆయన ఈ మాట అంటే ఇశ్రాయేలీయులకు చెబుతున్నటువంటి మాట. ఐగుప్తు దేశం నుంచి విడిపించి తీసుకొచ్చిన ఇశ్రాయేలీయులందరినీ కూడా ఒక సంఘముగా, ఒక సమాజముగా, ఒక సమష్టి జనాంగముగా ఉండాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. అనగా అందరూ కలిసికట్టుగా ఉండాలి. తలొక దారి కాకూడదు, తలొక అభిప్రాయం కాకూడదు, ఎవరి జీవితం వారిది కాకూడదు, ఎవరి బ్రతుకు వారిది కాకూడదు, ఎవరి స్వార్థం వారిది, ఎవరి లాభం వారిది కాకూడదు. ప్రతి విషయంలోనూ అందరూ ఏకతాటి మీద నిలబడగలగాలి. సంఘంలోని ప్రతి ఒక్కరూ మరొకరు గురించి ఆలోచించాలి. అందరూ గురించి ఆలోచించాలి, లేక అందరూ ప్రతి ఒక్కరి గురించి ఆలోచించాలి. ప్రతి ఒక్కడు ఇతర వ్యక్తి కొరకు ఆలోచించాలి, సంఘం అంతటి కొరకు, సమాజం అంతటి కొరకు ఆలోచించాలి. ఒక వ్యక్తి తన కొరకు కాక అందరి కొరకు బ్రతకాలి. దేవుని నమ్మిన ఒక విశ్వాసి తన జీవితం కొరకు కాక అందరి జీవితాల కొరకు బ్రతకాలి. ఇది సమాజము అంటే, ఇది సంఘము అంటే. దీనిని దేవుడు కోరుకుంటున్నాడు. ఇటువంటి సమాజం ప్రపంచానికి అవసరము అని దేవుడు నిర్ణయించి ఆ సమాజాన్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి నడుం బిగించాడు. ఆ మొట్టమొదటి సంఘము, సమాజమే ఇశ్రాయేలు సమాజము అని చెప్పవచ్చు. వాళ్ళందరూ కూడా ఒకే గమ్యాన్ని, ఒకే లక్ష్యాన్ని, ఒకే విధమైన ఆజ్ఞలను కలిగి ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి ఆజ్ఞలు లేవు. సమాజం అంతటికీ కూడా ఒకే చట్టం, ఒకే నియమం, ఒకే ఆజ్ఞ. కాబట్టి ఎవరికి వారు స్వంత ఆలోచనలు కలిగి ఉండడానికి వీల్లేదు. ఇదే దేవుని రాజ్యాంగం అన్నమాట. భారత రాజ్యాంగం ఉంది. భారత రాజ్యాంగం కొన్ని విషయాలను మనకు నిర్దేశిస్తుంది. హక్కులు, పౌర హక్కులు అనేవి ఉంటాయి. ఇవి భారతదేశంలోని ప్రతి ఒక్కరికి సమానంగా వర్తిస్తాయి. అలాగే విధులు ఉంటాయి, భారతదేశంలో ప్రజలందరూ పాటించవలసినవి. ఇలాగా కోట్ల మంది, లక్షల మంది మనుషులు ఉన్నప్పటికీ కూడా వీళ్ళందరూ ఒకే లక్ష్యంతో, ఒకే ఉద్దేశంతో ఒకదానినే ముందు పెట్టుకుని కొనసాగుతున్నట్లయితే అదే సంఘము అని మనం చెప్పవచ్చు. ఇశ్రాయేలీయులకు దేవుడు ధర్మశాస్త్రాన్ని ప్రామాణికంగా ఇచ్చాడు. వారందరినీ ఒకే బాటలోకి, ఒకే తాటి మీదకు నడిపించాలి అని దేవుడు ఆశపడ్డాడు. వాళ్ళందరూ సంఘముగా సమావేశము కావాలి, తన ముందు హాజరు కావాలి అని దేవుడు కోరుకునేవాడు. ఇశ్రాయేలు సమాజాన్ని అంతటినీ సంఘము అని దేవుడు పలుమార్లు సంబోధించడాన్ని మనం చూస్తాం. ఓకే, అలాగే ఇంకా కాస్త లోతుల్లోనికి వెళ్ళేటప్పటికీ లేవియకాండం 23వ అధ్యాయము 2వ వచనం నుండి, మోషే, నీవు ఇశ్రాయేలుతో ఇలా చెప్పు, మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవే. ఈ కాలమందు మీరు పరిశుద్ధ సంఘములుగా కూడవలెను. ఈ కాలమందు మీరు పరిశుద్ధ సంఘములుగా కూడవలెను. నా నియామక కాలములు ఇవి. 6 దినాలు మీరు పనిచేయాలి. వారము 7వ దినము విశ్రాంతి దినము. అది పరిశుద్ధ సంఘపు దినము అంటున్నాడు. చూడండి, అది పరిశుద్ధ సంఘపు దినము. మీ సమస్త నివాసముల యందు అది యెహోవా నియమించిన విశ్రాంతి దినము. విశ్రాంతి దినము సంఘపు దినముగా, సమాజపు దినముగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు, ఆజ్ఞాపిస్తున్నాడు. అంటే అందరూ ఏకతాటి మీదకి రావాలి, అందరూ దేవుణ్ణి ముందు పెట్టుకోవాలి, అందరూ దేవుడు ఇచ్చిన ఆజ్ఞను పాటించగలగాలి అంటున్నాడు. 7వ వచనంలో మళ్ళా చెప్తున్నాడు, మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. కొన్ని నియామక కాలాలు, కొన్ని దినములను వారికి కేటాయించాడు. ఏ ఏ దినాల్లో ఎలా సమావేశం కావాలో చెబుతున్నాడు. మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు. 7 దినములు మీరు యెహోవాకు హోమార్పణము చేయవలెను. 7వ దినమున మరలా పరిశుద్ధ సంఘముగా కూడవలెను అంటున్నాడు. పరిశుద్ధ సంఘము. సంఘం ఎలా పరిశుద్ధమైనది అవుతుంది? దేవుడు పరిశుద్ధపరిస్తే సంఘము పరిశుద్ధమైనది అవుతుంది. ఇశ్రాయేలీయులు తమను తాము పరిశుద్ధపరచుకోవడానికి అనేక మార్గాలను తండ్రి అయిన దేవుడు సూచించాడు, మనకు తెలుసు. వాటి ప్రకారము వాళ్ళు తమను తాము శుద్ధి చేసుకుని సమాజముగా దేవుని ఎదుట హాజరు కావాలి.
ఎవరైతే సమాజముగా సంఘముగా హాజరవుతారో వారు పరిశుద్ధ సంఘము, వాళ్ళు పరిశుద్ధ సంఘం అవుతారు అని దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అలాగే 21వ వచనం కూడా చూస్తే, ఆనాడే మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలనని చాటింపవలను, అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పని కూడా చేయకూడదు. 28వ వచనంలో, ఆ దినమున మీరు ఏ పని చేయకూడదు, మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసుకున్నటకై అది ప్రాయశ్చిత్తార్థ దినము. 27వ వచనంలో, ఈ 7వ నెల 10వ దినమున పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినము, అందులో మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. ఇలా పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు సమూహాన్ని, ఆ జనాంగాన్ని అంతటినీ కూడా దేవుడు సమాజము సంఘముగా పిలవడం జరిగింది. దీని వెనక ఉద్దేశం ఏమిటి, కారణం ఏమిటి? ప్రజలను అలా వదిలేయకుండా దేవుడు ఎందుకు సమాజంగా ఒక కట్టడిలో వారిని ఉంచాలని ఆశపడుతున్నాడు? ఇది ప్రధానమైన విషయం. ఎందుకంటే సంఘముగా ఎందుకు ఉండాలి, ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా ఎందుకు ఉండకూడదు? ఈ సంఘాల గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? ఈరోజు మనం కూడా ఒక సంఘముగా ఉన్నాము, ఒక సమూహముగా, దేవుని ప్రజగా, ఒక జనాంగంగా మనం బ్రతుకుతున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఇంచుమించు 350 కోట్ల మంది క్రైస్తవ సమాజము ఒక జనాంగముగా ఉన్నది, ఒక సంఘముగా. బైబిల్ అనే ఒక రాజ్యాంగాన్ని, దేవుడిచ్చిన ఒక చట్టాన్ని కలిగి అతిపెద్ద సంఘముగా ఈ రోజున క్రైస్తవ్యం కనపడుతోంది. ఇలా సంఘంగా చేయటం వెనుకున్నటువంటి దేవుని ఆలోచన ఏమిటి? ఏమి నేర్పించాలనుకుంటున్నాడు సంఘం ద్వారా ప్రపంచానికి? లేక సంఘం ఎలా బ్రతకాలి అని దేవుడు కోరుకుంటున్నాడు? ఇత్యాది విషయాలన్నీ కూడా మనం బైబిల్ అంతటి నుండి కూడా నేర్చుకోగలము, గ్రహించగలము. కాబట్టి ఇశ్రాయేలు అందరూ కూడా పరిశుద్ధమైన వారిగా దేవుని మాటను బట్టి, దేవుని ఆలోచనను బట్టి, దేవుని ఆజ్ఞను బట్టి సంఘముగా కూడుకోవాలి. మొట్టమొదట మనిషి దేవునికి విధేయత చూపించడం నేర్చుకోవాలి. తర్వాత దేవుడిచ్చిన ఆజ్ఞలను పాటించడం నేర్చుకోవాలి. తర్వాత మిగిలిన సమాజం కొరకు ఆలోచించడాన్ని గమనించాలి. ఇకపోతే క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి కూడా యేసుక్రీస్తు గారి నోట ఈ సంఘపు మాట మనకు కనపడుతుంది. చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనము. తాను ఏం చేయబోతున్నాడో పేతురు గారికి చెబుతున్నటువంటి, లేక అక్కడ ఉన్నటువంటి శిష్యులకు చెబుతున్నటువంటి మాట. 16వ అధ్యాయము 18వ వచనం. మరియు నువ్వు పేతురు అను శబ్దమునకు రాయి అని అర్థము అంటున్నాడు. ఈ బండ మీద నా సంఘము అంటున్నాడు. నా సంఘము. పాత నిబంధన కాలంలో తండ్రి అయిన దేవుడు ప్రస్తావించిన సంఘము అనే మాట మనకు కనిపిస్తే, క్రొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు గారు నా సంఘము అని మాట్లాడుతున్నారు. అది క్రీస్తు సంఘం అయినా తండ్రిదే అవుతుంది అనే సంగతి మనకు తెలుసు. ఆత్మ సంఘము అని చెప్పినదైనా సరే అది తండ్రి అయిన దేవునిదే అవుతుంది అనే సంగతి మనకు తెలుసు. ఎందుకంటే ఆలోచన, నిర్ణయము అన్ని కూడా తండ్రి. అమలు పరచడం అనేది క్రీస్తు మరియు పరిశుద్ధాత్మల బాధ్యతగా మనం చూస్తాం. వెరీ గుడ్. ఇక్కడ కూడా యేసుక్రీస్తు గారు మీరు సంఘంగానే ఉండాలి, ఒక సంఘాన్ని నేను స్థాపించబోతున్నాను, బండ మీద నేను దాన్ని స్థాపించబోతున్నాను, దాని ఎదుట పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలబడలేవు అంటున్నాడు యేసుక్రీస్తు గారు. కాబట్టి క్రీస్తు నోట వెలువడినటువంటి ఈ సంఘపు మాట అంత తేలిగ్గా కొట్టి పారేయడానికి వీలు లేనిది అని మనం గ్రహించాలి. ఓకే, క్రొత్త నిబంధన కాలంలో కూడా మనుష్యులందరూ కలసికట్టుగా సమష్టిగానే బ్రతకాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. సంఘంగా బ్రతకటం అంటే మనలో చాలా మందికి ఇష్టం ఉండదండి. ప్రతి ఒక్కరూ స్వతంత్రాన్ని, ఇండివిజువాలిటీని కోరుకుంటూ ఉంటారు. అంటే దేవుని వాక్యమునకు, బైబిల్నకు లోబడి బ్రతుకుతూనే ఎవరికి వారు స్వంతంగా, స్వనిర్ణయాలతో, సంఘపు అధికారము క్రింద కాకుండా స్వేచ్ఛగా జీవించాలి అని ఆశపడుతూ ఉంటారు. బైబిల్ని ప్రామాణికంగా తీసుకుని, అంటే సంఘముతో పని లేకుండా ఇంట్లో కూర్చుని బైబిల్ చదువుకుంటూ కాలాన్ని వెళ్లదీస్తున్నటువంటి క్రైస్తవులు కూడా మనలో చాలా మంది ఉంటారు. ఇది సరి అయినదేనా? ఒకవేళ ఎవరిళ్లలో వాళ్ళు ఉండి బైబిల్ను ముందు పెట్టుకుని దానిని బట్టే నేను దేవుని సంఘము అని ఎవరికి వారు తృప్తిపరుచుకుంటే, సమర్థించుకుంటే అది చెల్లుబాటు అవుతుందా? లేక సంఘములో సభ్యులుగా ఉండి సంఘము ద్వారా వస్తున్నటువంటి ఆజ్ఞలను విని ఆ సంఘములో ఒకరిగా బ్రతకాలా? ఈ విషయాన్ని క్రైస్తవులు అంతగా పట్టించుకోరు. కాబట్టి ఎక్కడా లేని విధంగానండి క్రైస్తవ సంఘాలు
ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు విడిపోతూ ఉంటాయి. ఒక సంఘం ప్రారంభమైందనుకోండి, కొంతమంది కలిశారు, సమావేశమయ్యారు, దేవుని పనులు జరిగించడం మొదలుపెట్టారు. కొంతకాలానికి వీళ్ళ మధ్యలో భేదాభిప్రాయాలు, భిన్నాభిప్రాయాలు వస్తే వెంటనే కొంతమంది పక్కకు వెళ్ళిపోయి మరొక సంఘాన్నే పెట్టేస్తుంటారు. ఏకంగా మరొక సంఘాన్ని పెట్టేస్తుంటారు. మరొకరు మరొక సంఘాన్ని పెట్టినప్పుడు ఇహ సంఘము అనే మాటకి విలువ ఎక్కడుంది? దేవుని ఆలోచనలో సంఘము అనే పదానికి ఇక విలువ ఎక్కడుంటుంది? సంఘం అంటే ఏమిటి? నువ్వు కలిసికట్టుగా ఉండడము, సమష్టిగా ఉండడము. గమనించండి, సంఘము అంటే ఎవరికి వారికే వ్యక్తిగతమైన జీవితాలు ఉంటాయి, కుటుంబాలు ఉంటాయి, ఉద్యోగాలు ఉంటాయి, వ్యవహారాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. సంఘంలోని వ్యక్తుల మధ్యలో ఉన్నటువంటి కుటుంబాలలో పెళ్లిళ్ళు, బిడ్డలు, వారి చదువులు, వారి ఉద్యోగాలు, వారి ఇతరత్ర కార్యక్రమాలు అన్నీ కూడా ఉంటాయి. అయితే ఎవరు ఎటువంటి జీవితాన్ని గడుపుతున్నప్పటికీ కూడా ఒక సమూహముగా, ఒక సమాజముగా, ఒక సంఘముగా తప్పనిసరిగా కలిసి బ్రతకవలసిన అవసరం ఉన్నది. ఆలోచించండి. అనగా ఒకే ఆలోచన కలిగి ఉండాలి, ఒకే గమ్యాన్ని, ఒకే లక్ష్యాన్ని కలిగి ఉండాలి. అది సంఘం అంటే. ఇప్పుడు దీనిలోంచి కొంతమంది పక్కకు వెళ్ళి మేము కూడా సంఘముగా ఉంటాము అని అనుకుంటే అక్కడ సంఘము విభజించబడుతోంది తప్పించి సంఘము సంఘముగా ఉండట్లేదు అని గ్రహించాలి ప్రతి ఒక్కళ్ళు. సంఘం అంటేనే సమిష్టిగా అని అర్థం వస్తున్నప్పుడు కొందరు విడిపోవడం అంటే ఆ ఐక్యతను, ఆ సమూహమును విభజించడం కాదా? దేవుని ఉద్దేశాన్ని నిర్వీర్యపరచడం కాదా? దేవుని ఆలోచనలను తిరస్కరించడం కాదా? బలహీనపరచడం కాదా? ఆలోచించండి. అందుకే మానవులలో ఐక్యతను, వారిలో ఏక భావజాలాన్ని, ఒకే ఆలోచనను, సంఘముగా ఒకరి మధ్యలో ఒకరికి ప్రేమలు కలిగించడం నిమిత్తము దేవుడు అందరినీ కూడా కలిసి బ్రతకమన్నాడు. సంఘముగా మీరందరూ నా ముందు హాజరు కావాలి అన్నాడు. ఒక కొత్త వ్యవస్థకు దేవుడు పునాది వేశాడండి పాత నిబంధన నుండి. కొత్త నిబంధనలో అది మరింత బలపడింది. అంటే ప్రపంచ ప్రజలందరూ కూడా, తనను విశ్వసించిన వాళ్ళందరూ కూడా ఒకే కుటుంబంగా ఉండాలి అన్నది దేవుని ఆలోచన అని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. కుటుంబంలో కలహాలు వచ్చాయనుకోండి, కుటుంబం నుంచి వెళ్ళిపోతుంటారు. అలాగే సంఘంలో కలహాలు వచ్చాయనుకోండి, సంఘాల నుండి వెళ్ళిపోతూ ఉంటారు, విడిపోతూ ఉంటారు. అలాగే సంఘానికి నచ్చితే వస్తారు, లేకపోతే లేదు. ప్రతిరోజు వీడి ఇంటికి వెళ్తాడు, రాత్రేటప్పటికి ఇంటికి వెళ్తాడు, కుటుంబం దగ్గరికి చేరుకుంటాడు. కానీ సంఘం సమావేశం అయినప్పుడు, ఎప్పుడు సమావేశం పెడితే అప్పుడు సంఘానికి చేరుకుంటాడా? చేరుకోడు. అంటే దాని అర్థం ఏమిటి? సంఘం కన్నా కుటుంబం చాలా గొప్పది అన్నది అతని ఉద్దేశం. సంఘం మనకి నచ్చితే వెళ్తాము, లేకపోతే లేదు. కానీ కుటుంబం దగ్గరికి అలా కాదు కదా. కుటుంబంలో భార్య ఉంటుంది, కుటుంబంలో బిడ్డలు ఉంటారు, లేక భర్త ఉంటాడు, బంధువులు ఉంటారు. కాబట్టి తప్పనిసరిగా కుటుంబం దగ్గరికి వెళ్ళాలని మనం అనుకుంటూ ఉంటాం. అది రాత్రేటప్పటికి కావచ్చు, లేక ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు తిరిగి మళ్ళీ కుటుంబం దగ్గరికి రావడం కావచ్చు, లేక విదేశాలకు వెళ్ళినా తిరిగి కుటుంబం దగ్గరికి రావడం కావచ్చు, లేకపోతే ఏదైనా గొడవలు పడి వెళ్ళిపోయినా తిరిగి కుటుంబం దగ్గరికి తిరిగి రావడం కావచ్చు, ఏదన్నా కావచ్చు. మొత్తానికి కుటుంబం దగ్గరికి వెళ్ళాలనుకుంటాడు. కుటుంబ విషయంలో ఏకత్వం చూపిస్తున్నటువంటి, సంఘటిత భావనను వ్యక్తపరుస్తున్నటువంటి ఒక వ్యక్తి సంఘం దగ్గరికి వచ్చినప్పటికి మాత్రం తనకు వెళ్ళాలనిపిస్తే వెళతాడు, లేకపోతే లేదు. చూసారా అండి? ఒక కుటుంబంలో తండ్రికి ఇచ్చే స్థానం కన్నా తక్కువ స్థానాన్ని కుటుంబంలో ఉన్న ఆత్మలకు తండ్రికి ఇస్తున్నాడు చూడండి. సంఘంలోని ఆత్మలకు తండ్రి అయిన దేవునికి ఇస్తున్నాడు చూడండి. చాలా తక్కువ స్థానాన్ని. విడ్డూరం కదా ఇది, విచిత్రం కదా ఇది. మనకు మూడ్ ఉంటే సంఘానికి వెళతాం, అనగా సంఘముగా, సమాజముగా కూడుకోవడానికి వెళతాం, లేకపోతే మనం వెళ్ళాం. మన మూడ్తో సంబంధం లేకుండా మన ఇంటికి వెళతాం, మన కుటుంబం దగ్గరికి వెళతాం, భార్య బిడ్డల దగ్గరికి వెళతాం. చూసారా ఎంత తేడా ఉందో? పక్షపాతం కాదా ఇది? ఎందుకు ఇలా తయారయ్యాడు మనిషి, లేక క్రైస్తవుడు అని మనం ఆలోచిస్తే సంఘపు విలువ తెలియకపోవడము. సంఘంలో ఎవరితోనో పడట్లేదు అనుకోండి, కొంతమంది సంఘానికి రావడం మానేసేస్తారు. సంఘ నాయకుడు నచ్చలేదు అనుకోండి, మరికొంతమంది సంఘానికి రావడం మానేసేస్తారు. సంఘంలో పాట పాడడానికి అవకాశం ఇవ్వకపోతే సంఘానికి రావడం మానేస్తారు. సంఘంలో సాక్ష్యానికి అవకాశం ఇవ్వకపోతే రావడం మానేస్తారు.
వారి కొరకు ప్రార్థించకపోతే రావటం మానేస్తారు. గొడవలతో రావటం మానేసేస్తారు. ఇందుక దేవుడు సంఘము అనే అంత చక్కటి పేరు పెట్టింది. మనం ఎలా తయారవుతామనా? ఏమిటో దేవుడు ఎంత సమష్టిగా క్రైస్తవులందరూ ఉండాలని ఆశపడ్డాడో దాని అంతటికి వ్యతిరేకంగా క్రైస్తవులు ముక్కలు 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 ముక్కలుగా విడిపోతుంటారు. సంఘం నుండి ఇంకో పిల్ల సంఘం ముట్టుకొస్తుంది. అంటే కొంతమంది విడిపోయి వెళ్ళిపోతారు. మళ్ళీ ఆ సంఘం 2 ముక్కలు అవుతుంది. మళ్ళీ దాని నుంచి ఇంకో కొంతమంది పక్కకు తప్పుకుంటారు. అలా ఈ రోజున పరిస్థితి ఎలా అయిపోయిందంటే ప్రతి ఇంటికి ఒక సంఘం అయిపోయింది. కుటుంబం నుండి మొదలై సంఘముగా చేర్చబడట్లేదు. గమనించండి, కుటుంబం నుండి విశ్వాసులు భక్తులు మొదలై సంఘముగా ఏర్పడట్లేదు, సంఘముగా చేర్చబడట్లేదు. సంఘమైన వాళ్ళు ముక్కలు ముక్కలు అయిపోతూ చిన్న చిన్న గుంపులుగా మారిపోతూ చివరికి కుటుంబాలుగా మిగిలిపోతున్నారు. కారణం సంఘపు విలువ, దేవుని మనసులో సంఘమునుకున్నటువంటి చోటు, స్థానము, వేటిని కూడా క్రైస్తవులు గ్రహించలేకపోవడము, తెలుసుకోలేకపోవడమే. అందుకే ప్రపంచ ప్రజలకు తెలియచెప్పడానికి, ప్రపంచ క్రైస్తవులందరినీ ఒక తాటి మీదకు తీసుకురావడానికి యేసుక్రీస్తు గారు సంఘము అనే నినాదాన్ని చాలా బలంగా లేవనెత్తారు. ఆయన కొత్త నిబంధనలో మనకు సంఘము 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 అని కనిపించినంత విరివిగా పాత నిబంధనలో కానరావు ఆ పదాలు. మీరు గమనించండి, కొత్త నిబంధనలో సంఘపు ప్రస్తావన చాలా ఎక్కువ. దేని కొరకు? అందరూ ఒక్కటిగా ఉండాలి. అందరికీ దేవుడు ఒక్కడే కాబట్టి, అందరికీ ప్రభువు ఒక్కడే కాబట్టి, అందరికీ ఆత్మ కూడా ఒక్కడే కాబట్టి అందరూ ఒకే ఆలోచన కలిగి ఒకే గూడు కింద నివసించాలి అన్నది దేవుని ఆలోచన, దేవుని అభిప్రాయము. దీన్ని ఎంతమంది నేటి కాలంలో నెరవేరుస్తున్నారు? ఎన్ని సంఘాల వాళ్ళు నెరవేర్చగలుగుతున్నారు చెప్పండి? అంటే దేవుని ఆశలన్నీ, దేవుని ఆలోచనలన్నీ కూడా భగ్నం చేసేశారు. క్రైస్తవులే భగ్నం చేశారు. ఎంతో ఆశతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటది? మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలబడలేవు, అసలు నిలువ నేరవు అంటున్నాడు. నిలువ నేరవు. ఇలా దేవుడు సంఘం కట్టబడుతుంది, సంఘం నిర్మితమవుతుందని చెప్పారు. ఆ క్రీస్తు తన రక్త తర్పణ ద్వారా ఒక సమాజాన్ని, ఒక సంఘాన్ని ఈ భూమి మీద స్థాపించారు. పరిశుద్ధాత్మని రంగ ప్రవేశంతో ఆ సంఘము విస్తరించడం మొదలైనది అనే విషయం మనందరికీ తెలిసిందే. క్రీస్తు తన స్వరక్తమిచ్చి, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము అంటాడు. చూడండి, కొత్త నిబంధనలో సంఘం ఎలా స్థాపితమైందంటే అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి, దేవుడు అన్న చోట 4 అంకె వేసి కింద రాసిన చోట ప్రభువు, యేసుక్రీస్తు గారు కదా రక్తం ఇచ్చింది. కాబట్టి ప్రభువు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము అంటున్నాడు. తన సంఘము. దేవుడు ఒక సంఘాన్ని స్థాపించాడు. ఆ సంఘంలో ప్రతి ఒక్కరూ ఉండాలి అని కోరుకుంటున్నాడు. ప్రతి ఒక్కరూ రావాలి అని ఆశపడుతున్నాడు. కానీ విచిత్రం ఏమిటంటే మన సంఘం, నా సంఘం, నేను స్థాపించిన సంఘం, మేము వెడగొట్టి స్థాపించుకున్న సంఘం, లేక మేము విడిపోయి ఏర్పాటు చేసుకున్న సంఘం, ఇటువంటి మాటలు క్రైస్తవ్యంలో వినపడుతుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కదండి. మూలం అర్థం కాలేదన్నమాట, సత్యం తెలియలేదన్నమాట. అందరూ ఆవేశపరులు, తొందరపాటు నిర్ణయాలు, అనాలోచనలు, దూరదృష్టి లేదు, వాక్యం తెలియలేదు, వాక్యాన్ని నేర్చుకోలేదు, తొందరపాటు స్వభావం ఎక్కువ. టక్కని విడిపోయి మేము కూడా సంఘం పెట్టేసుకుంటాం అంటుంటారు. ప్రభువు స్థాపించాడు సంఘాన్ని. ఆ సంఘంలోకి నువ్వు చేర్చబడినప్పుడు ఆ సంఘ సభ్యుడిగానే నువ్వు కొనసాగుతూ నీ చివరి ఊపిరి వరకు దానిలోనే ఉండాలి. సంఘం యొక్క ప్రధానమైన ఉద్దేశం అది. నేను దేవునిలో ఉన్నాను గాని ఫలానా సంఘంలో నేను ఉండను అని చెప్పడం అసలు ఎంతవరకు సమంజసం? నేను ప్రభువులోనే ఉన్నాను, నేను బాప్తిసం తీసుకున్నాను, నేను వాక్యం వింటున్నాను ప్రతిరోజు. చాలా మంది అంటుంటారు, ఏమండి మేము సంఘానికంటే రాలేకపోతున్నాం కానీ ప్రతిరోజు వాక్యం వింటున్నామండి అని అంటుంటారు. అని వాక్యానుసారంగా లేని చోటుకు వెళుతూ ఉంటారు. మళ్ళీ
వాక్యానుసారంగా లేని సంఘాల దగ్గరికి వెళుతూ ఉంటారు. అక్కడ తమ సహవాసాన్ని గడుపుతూ ఉంటారు. ఏమిటండి రావట్లేదని అడిగితే, మేము వాక్యం వింటున్నామండి. కొంతమంది ఏ సంఘానికి వెళ్ళకుండా ఇంట్లో కూర్చుని ఉంటారు. లైవ్ లో వాక్యం వినేస్తున్నామండి, లేకపోతే యూట్యూబ్ లో మేము మెసేజ్లు చూస్తున్నామండి అని అంటుంటారు. అది సంఘమా? సంఘము దాని ముందున్నటువంటి ప్రధానమైన లక్ష్యం ఏంటంటే కూడుకోవడం. అక్కడ ఏమన్నారు? పాత నిబంధన కాలంలో తండ్రి అయిన దేవుడు, మీరు సంఘముగా కూడుకోవాలి, ఏకం కావాలి, అందరూ సమావేశం కావాలి, అందరూ హాజరు కావాలి నా ముందు. అది దేవుడు చెబుతున్నటువంటి మాట. అందుకే నేను కూడా ఏం చెబుతున్నాను, మనం అందరము దేవుని ముందు హాజరు కావాలి, తలదించుకుని ఆయన ముందు మనం నిలబడాలి, అందరూ ఏకమై ఆయనకి ప్రార్థించాలి, అందరూ ప్రార్థనలో ఏకీభవించాలి, అందరూ కలిసి దేవునికి కృతజ్ఞతలు తెలియచెప్పాలి, అందరూ సమిష్టిగా దేవుణ్ణి క్షమాపణ వేడుకోవాలి. మేమందరము నాయన మీ ముందు ఒక్కటే, మేము ఒకేలా ఉన్నాము అని దేవునికి కనబరచాలి. అది సంఘపు ఉద్దేశం, దేవుని హృదయంలో ఉన్నటువంటి ఆలోచన. దాన్ని ఆచరించకుండా, దాన్ని పాటించకుండా ఎవరికి వారు వేరు దారులు ఏర్పాటు చేసుకుంటూ మేము దేవుళ్ళలోనే ఉన్నామని అనుకోవడం, తమ్మును తాము మోసగించుకోవడం అవుతుంది తప్పించి సంఘములో ఉన్నట్టుగా కాదు అని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ సంఘాన్ని ప్రభు స్థాపించాడు, ప్రభు ఏర్పాటు చేశాడు. సంఘాన్ని ప్రభు ఏర్పాటు చేయాలి, సంఘాన్ని దేవుడు స్థాపించాలి. మనం స్థాపించాలని అనుకోకూడదు ఎప్పుడు కూడా. అర్థమైందా అండి? మనం సంఘాన్ని ఏర్పాటు చేసేయాలి అని అనుకోకూడదు ఎప్పుడు. దేవుడు మన ద్వారా జరిగించాలి. మనం అనుకుని తయారు చేయకూడదు. 10 మందిని పోగేసి మనం కూడా ఒక సంఘంగా నిలబడిపోదాం, మనము సంఘం అని బోర్డు పెట్టుకుందాం అని అనుకోకూడదు. ఆ పనిని దేవుడు మన ప్రమేయం లేకుండానే తాను ఏర్పాటు చేసుకుని జరిగించగలగాలి. అది అక్కడ మనం ఆలోచించవలసింది. కాబట్టి తొలి సంఘాన్ని, కొత్త నిబంధన కాలంలోని తొలి సంఘాన్ని దేవుడు ప్రభువు స్థాపించాడు. మళ్ళీ చదవమా వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము అంటున్నాడు. ఓకే, ఇలాగా క్రీస్తు ద్వారా స్థాపితమైన సంఘము పరిశుద్ధాత్మ గారి ద్వారా నానాటికి విస్తరించి వర్ధిల్లింది, క్షేమాభివృద్ధి నొందింది. 9వ అధ్యాయం 31వ వచనం చూడండి, అపోస్తుల కార్యముల్లోనే. కావున యూదయ, గలిలయ, సమరయ దేశముల యందంతటా సంఘము, ప్రభు స్థాపించిన సంఘము, పరిశుద్ధాత్మ గారు నాయకులై నడిపిస్తున్నటువంటి సంఘము క్షేమాభివృద్ధి నొందుచు అన్నాడు. క్షేమాభివృద్ధి నొందుచు అని ఒకటి నంకివేసి కింద ఏం రాశారు? కట్టబడుచు అనే పదం రాసింది చూడండి. కట్టబడుచు. కావున యూదయ, గలిలయ, సమరయ దేశముల యందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు ఆ సంఘము విస్తరించుచుండెను అన్నాడు. చూడండి, సంఘం విస్తరించాలి. సంఘం ఎలా విస్తరించాలి? ప్రభునందు భయము కలిగి విస్తరిస్తూ ఉండాలి. అలాగే పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకోవడం ద్వారా విస్తరిస్తూ ఉండాలి. ప్రవర్తనను బట్టి సంఘం విస్తరిస్తూ ఉండాలి అన్నాడు. విస్తరించుచుండెను. నాటి కాలంలో అలా విస్తరించింది. దేవుని పిల్లారా, సంఘం విస్తరిస్తుంది, బాగుంది. మరి సంఘంలో ఎవరుండాలి? సంఘంలో ఎవరుంటారు? అసలు సంఘము అంటే ఎవరు? ఏకభావజాలాన్ని కలిగిన వ్యక్తుల సమూహం అని మనం చెప్పుకుంటున్నాం. వెరీ గుడ్. బైబిల్ గ్రంథంలోకి వెళ్ళేటప్పటికీ ఈ సంఘం అంటే ఏమిటో మరికొంత స్పష్టత మనకు కనిపిస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. కొరింథీయులోనున్న దేవుని సంఘమునకు, అంటే సంఘం అంటే ఏంటో చెప్తున్నాడు చూడండి. సంఘము అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అన్నాడు. ఇంకా వారికిని మనకు ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ శుభము అంటున్నాడు. సంఘము అనగా 2 ప్రాథమికమైనటువంటి అర్హతలను కలిగి ఉండాలి. అదేమిటంటే, మొట్టమొదటిది క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన సభ్యులు ఉండాలి. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడటం అంటే ఏమిటి? క్రీస్తు రక్తములో కడగబడటం, అంతే కదండి. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం.
యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకించబడిన వాడునైనా పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది అంటున్నాడు. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వాళ్ళు వాళ్లే క్రైస్తవులు, అనగా క్రీస్తు రక్తములో తమ పాపములను కడుగుకున్న వాళ్లే క్రైస్తవులు, వాళ్లే పరిశుద్ధులు. కాబట్టి ఎవరైతే ఈ పరిశుద్ధత ఎలా వస్తుంది అని మనం నేర్చుకుంటున్నాము. బాప్తిస్మం తీసుకోవడం ద్వారా క్రీస్తు రక్తాన్ని బట్టి మనం పరిశుద్ధపరచబడతాము. బాప్తిస్మం తీసుకోవడం ద్వారా క్రీస్తు రక్తాన్ని బట్టి మనం పరిశుద్ధపరచబడతాము. ఓకేనా అండి? కాబట్టి ఎవరైతే బాప్తిస్మం తీసుకుంటారో వారు సమాజముగా, సంఘముగా కట్టబడతారు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తోంది. ఎవరైతే బాప్తిస్మం తీసుకుంటారో, ఎవరైతే తమ పాపములను కడిగి వేసుకుంటారో వాళ్ళు పరిశుద్ధులు అవుతారు. వారందరూ ఎక్కడైతే సమావేశం అవుతున్నారో అది సంఘం అవుతుంది. కేవలం బాప్తిస్మం తీసుకుని ఉండిపోవడం మాత్రమే కాకుండా సమాజమై ఆ ప్రభువుకు ప్రార్థన చేసేవాళ్ళు, పరిశుద్ధులుగా మాత్రమే ఉండిపోకుండా ఇక్కడ ఏమన్నాడు? ముందు వచనంలో మనం చూసాము, క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు అన్నాడు. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 31వ వచనంలో ఏమంటున్నాడు? సంఘం ఎలా ఉండాలంటున్నాడు? దేశముల యందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను, మరియు ప్రభువునందు భయము పరిశుద్ధాత్మ వలన ఆదరణయు కలిగి నడుచుకొనుచు ఆ ప్రభువునకు ప్రార్థన చేసేవారై ఉండవలను అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. 1వ అధ్యాయము 2వ వచనం, కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకు ప్రభువుగా ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములోనూ ప్రార్థించు వారందరికీ, అనగా సంఘము పరిశుద్ధపరచబడి ఉండాలి. అలాగే సంఘము అనునిత్యము ప్రభువు పేరిట తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తూ ఉండాలి. సంఘముగా, గమనించండి, సంఘముగా, సమాజముగా కూడుకుని, ఇది నేను అంటుంటా, అర్థమైందా? అంతేగాని మా ఇంట్లో మేము ఉండి ప్రార్థన చేస్తామండి, ఎవరిళ్లలో వాళ్ళు ఉండి ప్రార్థన చేస్తామండి. ఏమంటే ఈ రోజున ఇలా ఆన్లైన్లో సమావేశం కావలసినటువంటి స్థితి మనకి ఎందుకు వచ్చింది? పరిస్థితులు అనుకూలించలేదు కాబట్టి. లేకపోతే వారంలో ఇంచుమించు 5 తరగతులు కువైట్ దేశంలో జరుపుకునే మనం సమూహముగా ఒకరినొకరు కలుసుకుని మాట్లాడుకుని దేవుని ప్రేమను పంచుకుని ఆతిథ్యం ఇచ్చి, అనగా ప్రభు సముఖమునందు ప్రభు పేరుతో భోజనాలు చేసి మనమందరం ప్రేమాప్యాయతలను పంచుకుంటూ ఉండేవాళ్ళం. అయితే పరిస్థితులు తారుమారు అయ్యేటప్పటికీ ఇదిగో ఇలా పరోక్షంగా సమావేశమై వారంలో కేవలం ఒకరోజు మాత్రమే కూడుకుంటూ ప్రతిదినము ఎవరి ఇళ్లలో వారుండి ప్రభువు పేరిట ప్రార్థించవలసిన అగత్యం ఏర్పడింది. కానీ వాస్తవానికి సంఘం ఏం చేయాలి? సమావేశం అవ్వాలి, సమాజముగా కూడుకుని ప్రభువుకి ప్రార్థించాలి. అది సంఘ కార్యక్రమాలలోని, సంఘ లక్షణాలలోని అతి ప్రాముఖ్యమైనది, సంఘ లక్ష్యాలలో ప్రాముఖ్యమైనది. గమనించండి, దేవుని మనం ఎక్కడ సమావేశం అయ్యామన్నది కాదు ముఖ్యం, మనం సమావేశమై సంఘముగా దేవుని ఎదుట మనం నిలబడ్డామా లేదా, సమాజముగా మనం దేవునికి ప్రార్థించగలుగుతున్నామా లేదా అన్నది ప్రధానమైన ఉద్దేశము. ఆలోచించండి. కాబట్టి ప్రభువునందు పరిశుద్ధపరచబడాలి అంటే బాప్తిస్మం తీసుకోవాలి, తీసుకుని సంఘంలోకి చేర్చబడాలి, ఆ సంఘంగా ఏర్పడి ప్రార్థన చేస్తూ ఉండాలి. అప్పుడు ఆ సంఘము దేవుని భయము కలిగి పరిశుద్ధాత్మ ఆదరణతో నానాటికి విస్తరిస్తూ ఉంటుంది. 16వ అధ్యాయం 5వ వచనం అపోస్తలుల కార్యములు. గనుక సంఘములు అంటున్నాడు, చూసారా అండి? సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించిపోతున్నా, లెక్క పెడదాం అనుకుంటుంటే విస్తరించిపోతున్నాయట. అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. సంఘము విశ్వాసమందు స్థిరపడాలి. అచంచలమైన విశ్వాసం సంఘముగా కలిగి ఉండాలి. అనగా సంఘంలో సభ్యులందరూ కూడా దేవుని పట్ల గొప్పదైన విశ్వాసాన్ని కనబరచాలి. అది సంఘం అవుతుంది. విశ్వాసాన్ని కనబరచడం అంటే ఏమిటి? ప్రభువు యేసుక్రీస్తు దేవుని కుమారుడు, ఆయన తిరిగి లేచాడని నేను నమ్ముతున్నాను అని విశ్వసించడం మాత్రమేనా?
అదేనా సంఘం విషయంలో జరగవలసింది? సంఘముగా, సమాజముగా ఉంటేనే, అలా మన విశ్వాస భక్తి జీవితాన్ని కొనసాగిస్తేనే మనం నిత్య రాజ్యంలోనికి చేర్చబడతాము అనే ఒక బలమైన వాదాన్ని, బలమైన విషయాన్ని ప్రతి ఒక్కరూ నమ్మగలగాలి, విశ్వసించగలగాలి. అది చెబుతున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు? సంఘములు విశ్వాసమందు స్థిరపరచబడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. విశ్వాస సహితముగా ఉండాలి సంఘం. విశ్వాసముతో పనులు చేస్తూ వెళ్ళగలగాలి. విశ్వాసముతో అడుగు ముందుకు వేయగలగాలి. దేవుని కుమారుని పట్ల అచంచల విశ్వాసాన్ని కనబరచాలి. అచంచల విశ్వాసం, అచంచల విశ్వాసం, దేవుని పట్ల ఉన్నటువంటి నమ్మకము. దేవుని కొరకు అడుగు ముందుకు వేద్దాం. ఆ అడుగు ముందుకు వేసినప్పుడు ఏదన్నా జరగవచ్చు. మనం తలపెట్టిన ప్రతిదీ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభువును విశ్వసిస్తున్నాం కాబట్టి ఇది విజయవంతమై జరిగి తీరుతుంది అని నమ్మడం మాత్రమే కాదు విశ్వాసం అంటే. ఒకవేళ మనం అనుకున్నది జరగకపోయినా, మనం జరుప తలపెట్టిన ఆ కార్యం వల్ల మనకు ఇబ్బందులు ఎదురైనా సరే, నో ప్రాబ్లం, మనం దేవుని చెంతకు అనగా చివరికి మరణం సంభవించినా సరే దేవుని చెంతకు చేరుకుంటాం. లేక ఒకవేళ మన జీవితము, మన భవిష్యత్తు పాడైనా పర్వాలేదు, ప్రభువు కొరకు మనం ఈ త్యాగం చేశాము అని మనం గొప్ప సంతోషంతో ఉంటాం. అది విశ్వాసం అంటే. కేవలం ఒక పని జరుగుతుందని మాత్రమే నమ్మడం కాదు. చాలా మంది అదే విశ్వాసం అనుకుంటూ ఉంటారు. కాదండి, దాని వలన ఎదురయ్యే ఇబ్బందులను కూడా సంతోషంతో నేను స్వీకరించాలి అనే భావన ఉంటుంది. చూశారు? అది విశ్వాసం అంటే. ఆ పనులను జరిగించే క్రమంలో నా జీవితం ఏమైనా పర్వాలేదు, చివరికి నా ప్రాణం పోయినా పర్వాలేదు అని నమ్మడం ఉంది. చూశారు? ఆ ధైర్యంతో అడుగు ముందుకు వేయడం ఉంది. చూశారు? అది విశ్వాసం అంటే. అంతేగాని జరుగుతుందా జరగదా అని సంశయించడం కాదు విశ్వాసం. ఏం జరిగినా అది నా ప్రభువు నిమిత్తమే, నా ప్రభువు కొరకే. అది నాకు సంతోషమే. ఏం జరిగినా సంతోషమే. అది విజయవంతమైన సంతోషమే. ఒకవేళ అది విఫలమై నేను సమస్యల్లోనికి వెళ్లి, నేను ఇబ్బందుల బారిన పడి, నేను అవమానాలు పొంది, నా మీద నిందలు మోపబడినా కూడా అది నాకు సంతోషమే. అది విశ్వాసం అంటే. ఒకవేళ ఏదన్నా జరిగి సంఘమంతా ఇబ్బందులోకి వెళ్ళిందా, దేవునికి స్తోత్రం. ఆ మాత్రం అవమానింపబడడానికి, బ్రతుకు అస్తవ్యస్తం చేసుకోవడానికి ప్రభువును బట్టి మనం తగమా? ఎప్పుడూ ప్రభు వల్ల మనకు మేలులే జరగాల, ఎప్పుడూ విజయాలే రావాలా? మనం ఎప్పుడూ ఇబ్బంది పడకూడదా? ఒకవేళ ఇబ్బంది పడినా అది ఎవరి పనిలో? దేవుని పనిలోనే కదా, దేవుని పనిలోనే కదా. కాబట్టి దేవుడి మీద భారం వేసి ముందుకు వెళదాం. విజయవంతం చేసినా లేక ఇబ్బందిని అనుగ్రహించినా దేవునికి స్తోత్రము. విజయవంతమైతే ఆనందంతో దేవుని కృతజ్ఞతలు చెల్లిద్దాం. విజయవంతం కాక ఇబ్బందుల్లోకి వెళితే అప్పుడు కూడా ప్రభువునందు మరింత విశ్వాసంతో, ప్రభువును బట్టి అవమానింపబడుట సంతోషమని భావించి అడుగు ముందుకు వేద్దాం, సంతోషిద్దాం. ప్రభువుకు అప్పుడు కూడా స్తోత్రము, ఘనత చెల్లిద్దాము, వందనాలు చెల్లిద్దాము అనే ఉద్దేశంతోనే అడుగు ముందుకు వేస్తాను. విశ్వాసము అది సంఘానికి ఉండవలసింది. ఆ సిద్ధపాటు సంఘానికి ఉండాలి. ఆ సిద్ధపాటు సంఘానికి ఉండాలి. విశ్వాసము అంటే అది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, సంఘాలు ఇటువంటి విశ్వాసాన్ని కలిగి నాడు లెక్కకు మిక్కిలిగా విస్తరించెను విస్తరించెను అంటున్నాడు. విస్తరించెను. ఇంకా రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 16వ వచనాన్ని కనుక మనం చూస్తే, పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరినొకడు వందనములు చేయుడి క్రీస్తు సంఘములన్నయు అన్నాడు. నా సురేష్ సంఘం కాదు. కువైట్లో సురేష్కి సంఘం లేదు. క్రీస్తుకున్నటువంటి సంఘంలో సురేష్ ఉన్నాడు. లేక క్రీస్తు తాను నిర్మించదలిచిన సంఘానికి సురేష్ నాయకత్వం వహించి నడిపించాడు. ఆ భాగ్యాన్ని దేవుడు సురేష్కి అనుగ్రహించాడు. అది దేవుని వలన, దేవుని దయతో, దేవుని సంకల్పాన్ని బట్టి జరిగినదే తప్పించి నా కష్టంతోనూ లేకపోతే నా తెలివితేటలతోనూ నా డబ్బుతోనూ నా పట్టుదలతోనూ జరిగినది కాదు. దేవుడు జరిగించాడు. ఒక వ్యక్తిని నిలబెట్టి, బాగా ఆలోచించండి, వ్యక్తిని నిలబెట్టి దేవుడు జరిగిస్తాడు ఎప్పుడు కూడా. ఆ వ్యక్తి ఎటువంటి వాడు, ఎంతటి వాడు అన్నది దేవుడి ఇష్టం, అది దేవుని నిర్ణయం. మోషే ఉన్నాడు, ఇశ్రాయేలీయులను విడిపించి తీసుకొచ్చాడు ఐగుప్తు దేశం నుండి. అహరోను ఉన్నాడు అక్కడ, అహరోను కూడా ఉన్నాడు. కానీ ఎవరిని వెళ్ళమన్నాడు, ఎవరిని నాయకత్వం వహించమన్నాడు దేవుడు? మోషేను.
మోషే భౌతికంగా అనగా మాటను బట్టి అంత శక్తివంతమైన వాడు కాడు. నోటి మాంద్యం కలిగిన వాడును, నాలుక మాంద్యం కలిగిన వాడును అంటే మనకు తెలుసు. అయినప్పటికీ కూడా మోషేనే పంపించాడు. ఎందుకంటే మోషే శక్తి సామర్థ్యాలు దేవుడికి తెలుసు కాబట్టి. గనుక మోషే గొప్పదనం వల్ల వాళ్ళు రాలేదు బయటికి. దేవుని గొప్పదనం వల్ల ఇశ్రాయేలీయులు బయటకు వచ్చారు. కానీ దాన్ని నడిపించే బాధ్యతలు ఎవరికి అప్పచెప్పాడు దేవుడు? మోషేకి అప్పచెప్పాడు. గమనించండి, క్రీస్తు సంఘములు అంటున్నాడు. సంఘము క్రీస్తు వలన స్థాపించబడినది. ఆ ఉద్దేశాన్ని, ఆ భావాన్ని కలిగినటువంటి ప్రతి సంఘము కూడా క్రీస్తు సంఘమే అవుతుంది. క్రీస్తు నిర్మించిన ప్రతి సంఘము కూడా క్రీస్తు సంఘమే అవుతుంది. మానవులు కట్టుకున్న సంఘాలు క్రీస్తు సంఘాలు కాలేవు, తెలుసుకోండి. ఎప్పటికీ కూడా మానవ నిర్మిత సంఘాలు క్రీస్తు సంఘాలు కాలేవు. సంఘాన్ని దేవుడు నిర్మించాలి. ఎందుకంటే ఆ సంఘానికి శిరస్సు క్రీస్తు ఉండాలి అంటున్నాడు. సంఘానికి శిరస్సు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం చూడండి. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించను. తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంటే పై వచనంలో చెబుతున్నాడు. 20వ వచనం, ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను, ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. యేసుక్రీస్తు గారిని తండ్రి అయిన దేవుడు కూర్చోబెట్టుకున్నట్ట. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని, సమస్తము అంటే ఏమిటా సమస్తము? ఆ సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించాడు. సమస్తము అంటే సంఘము. ఈ సంఘానికి శిరస్సుగా ఎవరున్నారు? క్రీస్తున్నారు. ఆ సంఘమే ఆయన శరీరం కూడా. సంఘానికి శిరస్సు క్రీస్తే, సంఘమునకు శరీరం కూడా క్రీస్తే. సంఘం ఆయన శరీరము, సంఘమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణత అయి ఉన్నది. సంఘమునకు శిరస్సుగా నియమించను అంటున్నాడు. చూడండి, కాబట్టి సంఘ నాయకుడు, సంఘ వ్యవస్థాపకుడు, సంఘమునకు దిశా నిర్దేశకుడు సమస్తము క్రీస్తు అయితే దాని అంతటి నిర్వహణ అంతా కూడా పరిశుద్ధాత్మ గారి ద్వారా జరుగుతూ వెళుతూ ఉంటుందన్నది మనకు తెలుసు. కాబట్టి సంఘము క్రీస్తుది. సంఘ స్థాపన ఆయన ద్వారా జరగాలి అంటున్నాడు. 5వ అధ్యాయం 23వ వచనం చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే. క్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్నలాగున, క్రీస్తు సంఘమునకు శిరస్సు అంటున్నాడు. క్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్నలాగున. శరాన్ని ఎంత బాగుందో. ఇలాగా భక్తుల నోట అనేక సందర్భాలలో దేవుడు సంఘం అంటే ఏమిటి, అది ఎలా ఉండాలి, సంఘం పట్ల తన ఆలోచనలు ఏమిటి, ఏది సంఘం అవుతుంది, సంఘం ఎటువంటి లక్షణాలను కలిగి ఉండాలి, వీటన్నిటినీ కూడా ఆయన తెలియచేస్తూ వెళ్ళాడు. కాబట్టి సంఘము క్రీస్తు రక్తముచే పరిశుద్ధపరచబడిన విశ్వాసులతో నిండి ఉండాలి. అలాగే ఆయన నామమును బట్టి ప్రార్థన చేస్తున్న వారితో నిండి ఉండాలి అని చెప్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలోనే 27వ వచనం చూడండి. పురుషులారా, అటువలే క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమిస్తూ ఉంటాడు. ప్రభు ఎప్పుడూ సంఘాన్ని ప్రేమిస్తూ ఉంటాడు. అది కళంకమైనను, ముడత అయినను, అట్టిది మరి ఏది అయినను లేక పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని. సంఘం ఎలా ఉండాలటండి? సంఘం ఎలా ఉండాలట? కళంకము లేనిదిగా ఉండాలి. కళంకం ఉండకూడదు, ముడత ఉండకూడదు సంఘములో. అసలు అటువంటివి ఏవి ఉండకూడదు సంఘానికి అంటున్నాడు. అని పరిశుద్ధమైనదిగా ఉండాలి, దోషము లేనిదిగా ఉండాలి సంఘం అంటే. అనగా సంఘము ద్వారా దోషపూరితమైన కార్యములు జరగకూడదు. సంఘము అపరిశుద్ధతలోనికి వెళ్ళకూడదు. సంఘానికి కళంకం అంటకూడదు. ఇంకా ఏమంటున్నాడు? సంఘానికి ముడత పడకూడదు అంటున్నాడు. అనగా సంఘ కార్యక్రమములు, సంఘంలోని భక్తులు, సంఘ నాయకుడు ఎంత నిక్కచ్చిగా ఉంటే, ఎంత నిజాయితీగా ఉంటే సంఘం అంతా ఈ విధంగా ఉంటుందో ఆలోచించండి ఒకసారి. కాబట్టి క్రీస్తు ఏమనుకుంటున్నారంటే, సంఘాన్ని ప్రేమిస్తున్నారు ఆయన,
అది కళంకం లేకుండా, ముడత లేకుండా, అసలు అటువంటివి ఏమీ లేకుండా ఉండాలి. అంతేకాకుండా పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలనని ఆయన ఏం చేసినాడంటే వాక్యముతో ఉదక స్నానము చేత ఎప్పటికప్పుడు దానిని పవిత్రపరచుచు పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు అంటున్నాడు. ఎంత గొప్పది సంఘం, ఆలోచించండి. మనలను సంఘముగా చూడ్డానికండి ఇంతకీ ఈ తాపత్రయం అంతా దేని కొరకంటే మనలను సంఘముగా చూడటం కొరకు, సంఘముగా ఉంచటం కొరకు యేసుక్రీస్తు గారు ఎంత కష్టపడ్డారు. తన్ను తాను అప్పగించుకున్నాడు. మరి నువ్వేంటి చీమ చిటుక్కుమంటే సంఘానికి రావటం మానేసేస్తావు? సంఘం మీద అలుగుతావు, బోధకుడి మీద అలుగుతావు, నాయకుడి మీద అలుగుతావు, సంఘ పెద్దల మీద అలుగుతావు, అసూయ పడతావు, దేవుడు ఏర్పరిచిన వారిని, సంఘంలో ఉన్న వారిని దూషిస్తావు, హేళన చేస్తావు, చిన్నగా చేసి మాట్లాడతావు, చెప్పుడు మాటలు చెబుతుంటావు, కల్పితాలు చెబుతూ ఉంటావు, నిందలు వేస్తుంటావు, సంఘంలో వారిని మాయ మాటలచ్చే విభజిస్తూ ఉంటావు. ఇదెక్కడి న్యాయం? అటువంటి వాడు సంఘ సభ్యుడవుతాడా? ఆలోచించండి. ప్రభు ప్రతి ఒక్కరిని సంఘముగా నిలిపి ఉంచడం కొరకు, సంఘాన్ని పరిశుద్ధంగా ఉంచడం కొరకు తన్ను తాను అప్పగించుకొని ఆయన ప్రాణం పెట్టి ఆయన రక్తం ద్వారా సంఘాన్ని పరిశుద్ధపరుస్తూ ఉంటే ఆ సంఘాన్ని మలినపరచడానికి, అపవిత్రపరచడానికి మనమెవరు అసలు? అంటే సంఘంలో మనుషులు ఇలా ప్రవర్తిస్తున్నారు అంటే, మార్పు లేకుండా జీవిస్తున్నారు అంటే, తమను తాము పరీక్షించుకోవట్లేదు అంటే వారు సంఘమును, సంఘాన్ని స్థాపించిన క్రీస్తును అర్థం చేసుకోలేదని అర్థము. క్రీస్తు మనసును గ్రహించలేదు అని అర్థము. ఎన్ని ఆశలు పెట్టుకున్నాడు దేవుడు సంఘం మీద, ఇవన్నీ చూస్తుంటే మనకు అర్థమవుతుందండి. సంఘాన్ని ఎంత గొప్పగా చూసుకుంటున్నాడు. అసలు సంఘం అంటే ఏమిటి దేవుని దృష్టిలో, అది ఎలా ఉంటుంది, దాని కొరకు ప్రభు ఎంత కష్టపడ్డారు, ఎంత త్యాగం చేశారు. ఈ రోజున మనకు సంఘం అంటే చాలా చీప్, చర్చికి వెళ్ళటం అంటే చాలా చీప్. కొంతమందికి అదొక వ్యాహ్యాళి అన్నమాట, ఒక టైం పాస్. మరికొంతమందికి అవకాశం ఉంటే వెళ్ళేది, ఇంకొంతమందికి వేరే వేరే కారణాల కొరకు వెళ్ళేది. అప్పుల కొరకు కొంతమంది, ఆడవాళ్ల కొరకు కొంతమంది, మగవాళ్ల కొరకు ఇంకొంతమంది, ఉద్యోగాల కొరకు మరికొంతమంది, ప్రార్థనల కొరకు ఇంకొంతమంది, కేవలం ఆరాధన కొరకు సంఘానికి వచ్చేవాళ్ళు మరికొందరు, కేవలం రొట్టె ద్రాక్షారసం ఏ రోజు ఉంటే ఆ రోజు మాత్రమే సంఘానికి వచ్చే వాక్యం వినేవాళ్ళు ఇంకొందరు. ఏమండి, ఇంకా విచిత్రం ఏంటంటే క్రిస్టమస్కి వచ్చేసేవాళ్ళు మరికొందరు. ఈస్టర్, రేపు చాలా మంది ఫోన్ ఏం చేసి మనకి ఈస్టర్కి చర్చ్ ఉందా అండి అని అడుగుతున్నారు. అంటే ఈస్టర్కి వచ్చేస్తాం అనమాట. క్రిస్మస్ రోజున, ఈస్టర్ రోజున చూడండి సంఘాలన్నీ, చర్చిలన్నీ కూడా నిండిపోతాయి. వచ్చి పడిపోతారు ఆ రోజుని. ఒక్కరోజేనా నీ భక్తి, లేకపోతే సంవత్సరంలో 2 రోజులైనా? ఆ రోజు దేవుడికి కానుకిచ్చేస్తే సంవత్సరం అంతా నిన్ను కాపాడేస్తాడా? కాపాడేస్తాడని చెబుతున్నారు కాబట్టి ఇలా వచ్చి పడిపోతున్నారు ఆ 2 రోజుల్లో. మరి మిగిలిన రోజులు ఎందుకు రావట్లేదు? సంఘపు విలువ తెలియలేదు. సంఘపు గొప్పదనం అర్థం కాలేదు. సంఘ కార్యక్రమాల్లో పాల్గొనాలి అనే ఆలోచన లేదు. ఎంత కష్టపడ్డాడు ప్రభువు సంఘం కొరకు, మన కొరకండి. మనల్ని ఒక తాటి మీదకు తీసుకురావడానికి చెప్పాను కదా ఇందాక నేను, మనలను సమష్టిగా ఉంచడానికి, మనలను ఒకే 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 లక్ష్యంతో నడిపించడానికి, మనలో ఐకమత్యాన్ని నిలిపి ఉంచడానికి ఎంత అప్పగించుకున్నాడు మహానుభావుడు, ఎంత త్యాగం చేశాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఇది సంఘం పట్ల దేవునికి ఉన్నటువంటి అభిప్రాయాలలో, ఇవి సంఘం పట్ల దేవునికి ఉన్నటువంటి అభిప్రాయాలలో కొన్ని మాత్రమే. ఇదంతా నేను ఉపోద్ఘాతంగా ఎందుకు చెప్పానంటే, ప్రకటన గ్రంథములోని 7 సంఘముల వివరణ మనకు అర్థం కావాలి అంటే, ఏ సంఘాలుగా ఎందుకు పిలవాలి, అసలు ఆ ఎఫెసులోను, స్ఫురణలోను, లవొదికీ వీటన్నిటిని కూడా సంఘాలుగా ఎందుకు పిలవాలి? ఎవరికి వాళ్ళు విడిగా ఉండొచ్చు కదా.
క్రీస్తు సంఘం క్రిందే ఎందుకు బ్రతకాలి? ఎందుకు బ్రతకాలి? అది తెలుసుకుంటే తప్ప మనం ఈ 7 సంఘాల వివరణను గమనించలేము. కాబట్టి దేవుని పిల్లరా, మనమందరము ఆయన వాక్యం క్రిందకు రావాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. మనమందరము ఏక ఆలోచన కలిగి ఉండాలి, ఏక భావాన్ని కలిగి, ఒకే తాత్పర్యాన్ని కలిగి అంటాడు. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుండి. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కులగునట్లుగా, ఒకే మనసు. అందరికీ ఒకే మనసు ఎలా వస్తుంది? ఒకే ఆజ్ఞను బట్టి వస్తుంది, ఒకే వాక్యాన్ని బట్టి రావాలి ఏక మనస్సు అనేది. అది సంఘంలో ఉండాలి. అలా ఒకే వాక్యాన్ని బట్టి ఏర్పడినదే సంఘం అంటే. ఆ సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఒకే మనస్సును కలిగి ఉండాలట. ఏక మనస్కులగునట్లుగా, ఏక ప్రేమ కలిగి, ఏక భావము గలవారిగా ఉండి అంటాడు. చూసారంటే ఒకే భావం ఉండాలి అందరికీ కూడా. మీ గమ్యం ఏమిటి? మీ లక్ష్యం ఏమిటి? అసలు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు అని అడిగితే ఒక్కొక్కడు ఒక్కొక్క స్టోరీ చెప్తాడు మనకి. మీ బిడ్డలు ఏం చేద్దాం అనుకుంటున్నారు అని అడిగితే ఒక్కొక్కడు ఒక్కొక్క అభిప్రాయాన్ని ఎలా చెబుతారో, అలాగే సంఘంలో వారి వారి బ్రతుకుల మీద ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం ఉంటుందండి, వారి వ్యక్తిగత జీవితాల మీద. సంఘముగా ఏకాభిప్రాయాన్ని కలిగి ఉండరు. చివరికి సంఘపు పనుల్లో కూడా ఏకాభిప్రాయాన్ని కలిగి ఉండరు. ఎంత విడూరం చూడండి. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, అందరూ ఒకే ప్రేమ కలిగి ఏక భావము గలవారిగా ఉండి ఒక్కదాని అందే మనస్సుంచుచు నా సంతోషము సంపూర్ణం చేయండి ఫిలిప్పీలారా అని పౌలు గారు బ్రతిమలాడుతున్నాడు. అంటే సంఘం ఎలా ఉండాలి అని భక్తుల ద్వారా దేవుడు కోరుకుంటున్నాడు. కానీ సంఘాల పరిస్థితి ఎలా ఉన్నది అన్నది మనకి వచనం ద్వారా అర్థమైపోతుంది. నాటి నుండి నేటి వరకు ఇదే తీరు, ఇదే పోకడ. ఆలోచించండి. కాబట్టి సంఘము ఏకభావము. ఈ ఏకభావం ఎవరిది? దేవునిది. దేవుడు ఏ భావాన్ని కలిగి ఉన్నాడో ప్రతి సంఘ సభ్యుడు అదే భావాన్ని కలిగి ఉండాలి. సంఘ సభ్యులలో ఏ ప్రేమనైతే దేవుడు ఉంచాడో, ఏ ప్రేమనైతే బైబిల్ ద్వారా నేర్పిస్తున్నాడో అదే ప్రేమను ప్రతి సభ్యుడు కలిగి ఉండాలి. సంఘం అంతా కలిగి ఉండాలి. ఏక భావం ఉండాలి, ఏక ప్రేమ కలిగి ఉండాలి, అలాగే ఏక మనస్కులై ఉండాలి, ఒక్కదాని అందే మనస్సు ఉంచాలి అంటున్నాడు. ఇది సంఘం ఉండవలసింది. మరి ఇలా ఉంటోందా సంఘము? ఇలా ఉన్న సంఘాలున్నాయా? ఏక మనస్సు, ఏకభావము కలిగి దేవుని యందు ఒకే గురి కలిగినటువంటి సంఘం ఉందా? లేక దారి తప్పిన సంఘములు ఏవైనా ఉన్నవా? ఒకవేళ ఇక్కడ చెప్పబడినటువంటి విషయాలన్నీ కూడా నేటి సంఘాల్లో ఉన్నట్టయితే, అనగా ఏక మనస్సు లేకపోవటం, ఏక తాత్పర్యం లేకపోవటం, ఏక ఉద్దేశం లేకపోవటం, ఏక ప్రేమ లేకపోవటం, ఒకే మాట లేకపోవడం, ఐక్యత లేకపోవడం, ఇవన్నీ కూడా నేటి సంఘాల్లో ఉన్నట్టయితే కనుక ఆ సంఘాలన్నీ కూడా దేవుని వాక్యమును బట్టి తమ్మును తాము సరిదిద్దుకోవాలి. ఆ విషయాలను చెప్పడానికే దేవుడు ప్రకటన గ్రంథంలో కొన్ని సంఘాలను తీసుకుని వాటిలోని తప్పొప్పులను లేవనెత్తి చూపుతూ వాటిని సరిదిద్దే ప్రయత్నం చేశాడు. అవే ప్రకటన గ్రంథంలో చెప్పబడిన 7 సంఘములు. అర్థమైంది కదండి? కాబట్టి ఈ 7 సంఘముల గురించి ఏం మాట్లాడాడు, వాటిని చదువుతూ సంఘముగా ఉన్న మనం ఏమి నేర్చుకోవాలి, ఏమి సరిదిద్దుకోవాలి, వేటిని అవలంబించాలి, వేటిని విడిచిపెట్టాలి అనే సంగతులను, అనే విషయాలను మనం రేపు నేర్చుకుందాం. ఓకే, ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీకు వందనములు నాయన. దేవా, మీ కుమారుని రక్త తర్పణ ద్వారా సంఘాన్ని మీరు స్థాపించారు తండ్రి. క్రీస్తును సంఘమునకు శిరస్సుగా ఉంచారు, సంఘమును శరీరముగా కూడా ఉంచారు. దేవా, ఆ శరీరములో ఒక్కొక్క అవయవమై శిరస్సు నుండి వచ్చే ఆజ్ఞలను అందుకుంటూ సంఘమంతా నడవాలి అని మీరు కోరుకున్నారు. ఏక భావము, ఏక ప్రేమ, ఏక తాత్పర్యము కలిగి సంఘం నడుచుకోవాలి అని. సంఘం అనే పదానికి నిర్వచనము ఇదే అని మీరు ఎన్నో వచనాల ద్వారా సూచిస్తున్నారు తండ్రి. అయితే ఈ భావాన్ని గమనించక, సమాజముగా ఉండలేక, ఒక చిన్న గుంపులో, ఒక చిన్న సమూహములో మనసులు కలవలేక తండ్రి,
సంఘం అనే పదానికి ఉన్నటువంటి అర్థాన్ని పాడు చేస్తూ నేటి క్రైస్తవులు ముక్కలు ముక్కలుగా విడిపోతున్నారు. దేవా, ఈ పరిస్థితిని గమనించిన మీరు ఎన్నో సంగతులను రాయించుకుంటూ వచ్చారు తండ్రి. వాటన్నిటిని నేర్చుకోవడానికి మేము సిద్ధపడుతుండగా మీ సంఘమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మీరు వ్రాయించిన గ్రంథంలోని గొప్ప సంగతులను గ్రహించడానికి మా అందరి మనసులను తెరవండి. ఆయన సంఘముగా ఉండవలసినటువంటి అవసరత ఏమిటో మీరు నొక్కి చెబుతున్నారు. అలా లేకపోవడం ఇటువంటి విపత్కర పరిస్థితులకు దారితీస్తుందో కూడా మీరు బైబిల్ గ్రంథమందు వివరించారు. వాటన్నిటిని మేము చదవబోతున్నాం. మీ మెండైన జ్ఞానంతో మమ్మల్ని నింపండి తండ్రి. ఆన్లైన్లో ఉన్న మీ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. విలువైన వాక్య జ్ఞానమును మీ పిల్లలకు ప్రసాదించండి. విశేష జ్ఞాన సంపత్తిని, ఆ జ్ఞానం ప్రకారం నడుచుకునే తెలివితేటలను, వివేకమును, ధైర్యమును మీ పిల్లలకు ప్రసాదించండి. మీ బిడ్డలమైన మా అందరికీ ప్రసాదించండి. దేవా, అనేక దేశాల నుండి మీ బిడ్డలు సత్యం కొరకు ఆశపడి వస్తున్నారు నాయన. వారి ఆత్మలకు అవసరమైనటువంటి వాక్కులను మీరు వెలువరిస్తున్నందుకు మీకు ధన్యవాదములు. మరిన్ని గొప్ప సంగతులు తేటపరచమని, వెల్లడి చేయమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాము తండ్రి. సంఘంలో ఉన్న మీ బిడ్డలు అనేకులు తెగులు బారిన పడుతూ అనారోగ్యాలకు చిక్కబడుతున్నారు నాయన తండ్రి. మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని తెగులు బారి నుండి వారిని విడిపించమని, వారి ఆరోగ్యములను కాపాడమని మిమ్మల్ని వేడుకుంటున్నాము. అలాగే నాయన, ప్రమాదంలో గాయపడిన మీ కుమార్తె లూదియా గారి గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. సంఘానికి ఎంతో సేవ చేస్తూ నాయన, గొప్పవైన తన త్యాగములతో ఉన్నతమైన మీ పనులు జరిగించడానికి సిద్ధంగా ఉన్నటువంటి మీ కుమార్తె ఆరోగ్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆమెకు జరగవలసిన ఆపరేషన్లో నాయన మీరు విజయవంతం చేయండి. ఆమెకు కావలసిన మానసిక, శారీరక ధైర్యమును ప్రసాదించమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాము. తిరిగి ఆమె సురక్షితంగా సంఘమునకు చేర్చబడి మీ పనులలో పాల్గొని సంతోషించగలిగే, మీ సంఘంతో ఏకమై ఆనందించగలిగే భాగ్యాన్ని ప్రసాదించండి. అలాగే సంఘంలో అనారోగ్యాలతో ఉండి ఎంతో మంది ప్రార్థించమని అడిగారు నాయన. వారందరి నిమిత్తమై మీకు ప్రార్థిస్తున్నాము తండ్రి. మీ బిడ్డలందరినీ చల్లగా చూడండి. ఆసుపత్రుల్లోనూ, కోవైట్ ఇళ్లలోనూ పనిచేస్తున్న మీ పిల్లలందరినీ నాయన మీ రెక్కల చాటున కాపాడండి. ఆ కారణంగా తెగులు బారిన పడకుండా మీ బిడ్డలందరినీ సంరక్షించండి. అలాగే ఈ దేశంలో పనిపాట్లు చేసుకుంటున్న మమ్మల్ని అందరినీ మీరు ఇంతవరకు కాచి కాపాడుతున్నందుకు మీకు ధన్యవాదములు నాయన. మీ బిడ్డలు చేస్తున్న ప్రయాణాల్లో మీరు తోడుండండి. వారి ఉద్యోగాల్లో, వారి పనులలో తోడుండమని మిమ్మల్ని కోరుకుంటున్నాం తండ్రి. సంఘమును జ్ఞాపకం చేసుకోండి. అనేక ప్రాంతములకు వాక్యాన్ని విస్తరింప చేయటానికి ఆన్లైన్ ద్వారా సంఘమునకు మీరు ప్రసాదించిన అవకాశం బట్టి మీకు ధన్యవాదములు నాయన తండ్రి. అనేక మందికి సత్యాన్ని చాటి చెప్పగలిగే అవకాశమును సంఘమునకు కూడా ఇమ్మని వేడుకుంటున్నాం. భారతదేశంలో కూడా నాయన, మా దేశంలో కూడా మీ వాక్యాన్ని కొందరికైనా అందించి మేము కూడా కొన్ని ఆత్మలను రక్షించడానికి ఆలోచిస్తుండగా దేవా, సంఘము ద్వారా ఈ పనిని జరిగించమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాము తండ్రి. మీరు ఏర్పరిచిన ఈ క్రైస్ట్ చర్చ్ కువైట్ భారతదేశంలో కూడా వాక్యాన్ని ప్రకటించగలిగే శక్తి సామర్థ్యాలు కలదిగా మీరు లేవనెత్తండి తండ్రి. సంఘంలో ఉన్న మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. మీ పని నిమిత్తము ఎందరో మీ పిల్లలు విలువైన త్యాగాలు చేస్తుండగా మీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం ఉంచుకోండి తండ్రి. వారి కుటుంబములను, వారి బిడ్డలను ఆయన మీరు సంరక్షించమని, కాపాడమని ప్రాధేయపడుతున్నాము దేవా. మీ ప్రేమతో మమ్మల్ని బ్రతికించి ఉంచి వాక్యాన్ని చెప్పుకునే అవకాశమును, మేము నడుచుకోవలసిన తీరును మాకు నేర్పించారు ఈరోజు. అలాగే రేపు కూడా వాక్యము నిమిత్తము మాకు అవకాశం అని వేడుకుంటున్నాం. అలాగే మేము తలపెట్టిన పనులన్నిటిని పూర్తి చేయుట కొరకు మాకు ఆయుష్కాలాన్ని, ఆరోగ్యమును ఇమ్మని వేడుకుంటున్నాం తండ్రి. మా మీద మీ పనుల భారం ఉంచండి నాయన. మీ పనులు పూర్తి చేయడానికి మమ్మల్ని పరుగులు పెట్టించండి తండ్రి. దేవా, చేయుటకు మీరు మాకు ఇచ్చిన పనినంతటిని పూర్తి చేయగలిగే అవకాశాన్ని మాకు ప్రసాదించండి నాయన. గొప్ప జ్ఞానంతో మమ్మల్ని నింపి మీ వాక్యంలో ముందుకు వెళ్ళటానికి, మా జీవితాలను సార్థకం చేసుకోవటానికి మీరు చూపించిన మార్గమైన మా తండ్రిని బట్టి మీకు ధన్యవాదములు తండ్రి. మీ వాక్యం దగ్గరకు చేర్చడానికి నాయన, మీ వాక్యంతో మమ్మల్ని అనుసంధానం చేయటానికి మీ కుమారులను, మా ఆత్మీయ తండ్రి గారిని మీరు ఏర్పరిచారు నాయన. ఆయనకు దీర్ఘాయుష్ను, సంపూర్ణ ఆరోగ్యమును ప్రసాదించండి తండ్రి.
మరొకసారి ఆన్లైన్లో ఉన్న మీ బిడ్డలందరి గురించి ప్రార్థిస్తున్నాం. దేవా, మీ బిడ్డలందరి ఆరోగ్యములను పరిరక్షించండి. వారి కుటుంబములను జ్ఞాపకం చేసుకుని వారి పనిపాట్లలో తోడుండమని, వారి మనస్సును, వారి శరీరములను, వారి నేత్రములను మీ వాక్యపు స్వాధీనంలో ఉంచుకోమని మిమ్మల్ని వేడుకుంటూ క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.